అన్నట్టుగా అంటే మీరు వేసినటువంటి అంచనాలకు సరిపోను జనాలు వస్తారనుకుంటారా? అంచనా ఏందన్నా మాది 60 లక్షల మంది సభ్యత్వాలు, దాంట్లో 15 లక్షల మంది రారా? ఇంటికి ఒకరు వచ్చినా సరిపోయేది కదన్నా మాకు. అంటే ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళే వస్తారంటున్నా? అవునన్నా, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ బీఆర్ఎస్లో వస్తారు, కాంగ్రెస్ వాడు ఎందుకు వస్తాడు? వాళ్ళ లంగలు మా కాడికి ఎందుకు వస్తారన్నా? తెలంగాణ ఉద్యమ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, బంగారు తెలంగాణ బార్డర్లు వేసిన పార్టీ, 10 సంవత్సరాలు అద్భుతంగా ప్రయాణించిన పార్టీ. కేసీఆర్ మాట వినాలని ఆయన ఏం చెప్తారని తెలంగాణ ప్రజలు, మాకు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా పార్టీ వాళ్ళన్న. తెలంగాణ రైతాంగం మొత్తం బీఆర్ఎస్ పక్షాన్ని ఉంటుంది. ఎందుకంటే రైతును రాజు చేసింది మేము, రైతు కుటుంబాలు ఆదుకుంది మేము, కాలువ నీళ్ళు ఇచ్చింది మేము, కరెంట్ ఇచ్చింది మేము. మీకు రాష్ట్రంలో 2 పెద్ద పండుగలు, 3 పెద్ద పండుగలు ఉంటాయి. ఒకటి సమ్మక్క సారక్క జాతర, నాగోబా జాతర, లింగమంతుల జాతర. రేపు వరంగల్లో కేసీఆర్ గులాబీ మాస్ సముద్రం కనపడుతుంది చూడండి. దగ్గర 1280 ఎకరాల్లో 10 లక్షల మంది వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు. అందరు ఏ బహిరంగ సభలో కూడా కింద కార్పెట్ లేరన్న. వాళ్ళు ఎట్లయినా పోనీ కార్యకర్తలను చూసే నాయకులు ఉంటారు. కేసీఆర్ కాలు దుమ్ము కూడా అంటుకోకుండా మొత్తం మ్యాటింగ్ చేయడం జరిగింది. దగ్గర 6 లక్షల పైన కుర్చీలు, 3000 డ్రమ్ములు పెట్టి, ఆ డ్రమ్ములు ఐస్ క్యూబ్స్ పెట్టి చల్లగా ఉండడానికి, దాంట్లో వాటర్ ప్యాకెట్, 2000 మంది వాలంటీర్లు, ఎక్కడెక్కడ టాయిలెట్స్, 5 జోన్లుగా విభజించి ట్రాఫిక్ని కూడా ఏ జిల్లా నుంచి 33 జిల్లాల నుంచి ఒక్కొక్క 5 జిల్లాలు, 6 జిల్లాలు ఒక్కొక్క జోన్లో పెట్టేసి ట్రాఫిక్ మొత్తం సెట్ చేయడం జరిగిందన్న. అసలు ఈ జరగబోయేటటువంటి సిల్వర్ జూబ్లీ టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు, అంటే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, మిత్రపక్షం కావచ్చు. ఏం చెప్తారు మీరు? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి. మీరు తెలంగాణకు పరిమితం కావద్దు, దేశవ్యాప్తంగా విస్తరించాలా. రైతు బంధు పథకం, పీఎం కిసాన్ అని 2000 పెట్టిండు. తెలంగాణలో ఉన్నట్టు రైతు బంధు మాకు రావాలా. ఒకవేళ రైతు కుటుంబం అకాలంగా మరణిస్తే రైతు బీమా పథకం ఉంది. ఆడపిల్ల పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి ఉంది. అలాంటి పథకాలు మాకు కూడా రాలని కేసీఆర్ గారు వివిధ రాష్ట్రాల నుంచి ఆహ్వానించారు. అందుకే ఆ పథకాలు కొన్ని కాపీ కొట్టినాయి. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా రైతు బంధు లాంటి పథకాలు కాపీ కొట్టినాయి. కేసీఆర్ ఇంటింటి నీళ్ళు ఇచ్చినట్టే ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఇక్కడ బిందెలు, పక్కన ఉన్న గుజరాత్లో, మహారాష్ట్రలో కూడా బిందెలతో ఇంకా మోసుకునే పరిస్థితి. అలాంటి పథకాలు మాకు కూడా రావాలని, కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కావాలని, తెలంగాణకు మాత్రమే, తెలంగాణ కోసం పెట్టే పార్టీ టీఆర్ఎస్. ఈ భారతదేశం మొత్తం పథకాలు అందాలా, రైతు రాజ్యం రావాలా. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ పెట్టినాం. మాకు బీఆర్ఎస్ పెడితేంది, టీఆర్ఎస్ పెడితేంది, మా ఇంట్లో తోరణాలు కట్టుకుంటుంది, మా ఇంట్లో పెళ్లి చేసుకుంటుంది, 4 ఏళ్ళకి పోతుంది. మా ఇంట్లో పెళ్లికి మీ కుక్కలాడకూడేంది నాకు అర్థం కావట్లే. మా ఇంట్లో 100 పండుగలు చేసుకుంటాం, ఎలమ పండుగ చేసుకుంటాం, పోషమ్మ పండుగ చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. మీ ఏం చేసుకుంటాం మీకెందుకు? మా కార్యక్రమం ఇది. మా పండగ 25 సంవత్సరాలు కడుపులో పుట్టిన కొడుకు పెరిగి కూడా ఆ కొడుకు 20 సంవత్సరాలకు వచ్చినాక ఎంత నవయవనంగా ఉంటాడో చూడాలా. ఈ కాంగ్రెస్ పార్టీ ముసలి పార్టీ, 130 సంవత్సరాల పార్టీ అని చెప్తారు. ముసలికి ఎంత వయసు ఎట్లుంటుంది, ఈ వయసు వాళ్ళకి ఎంత పవర్ ఉంటుంది? 25 వసంతాలు కంప్లీట్, 26 వసంతాలు దూకితే మీకు కనపడుతుంది, చుక్కలు కనపడుతుంది. తట్టుకోలేకపోతున్నారు. 10 నెలల కాలంలో కృష్ణార్జున లెక్క కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడితే మాట్లాడే పరిస్థితి లేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి, ఒక సైకో ముఖ్యమంత్రి. ఈ సభా ప్రాంగణం నుంచి సైకో పోవాలా, సార్ రావాలన్న నినాదంతో రేపు మీ అందరం దిశానిర్దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కొంతమంది కూడా దీన్ని అంతటి కొంచెం తప్పుదోవ పట్టించేలా, అంటే సభకు భంగం కలిగించేలా కొంతమందిని నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి బయట వినిపెడతా ఉన్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా మొత్తం వీళ్ళని ప్రజలందరినీ కొంచెం ఇబ్బంది పాలు చేసి వీళ్ళ కాంచి గుంజుకొని ఈ సభ పెడుతురు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తా ఉన్నారు. అదేమో కుర్చీ కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీ కొట్లాట కాదు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే వచ్చే కుర్చీ కొట్లాట కాదు. ఆయన అంటే పైసలు పెట్టి పీసీ అధ్యక్షుడు కొనుక్కుంటూ, పైసలు పెట్టి ముఖ్యమంత్రి పదవి కొనుక్కుంటు. కానీ ఇక్కడ పైసలు పెడితే భూములు లాక్కునే పద్ధతి కాదు. రైతులు స్వచ్ఛందంగా మా ప్రాంతంలో పెట్టాలా, మా ప్రాంతంలో రావాలా. మీరు సాయంత్రం పూట 6 తర్వాత చూడండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి దగ్గర వేల సంఖ్యలో, దగ్గర నిన్న 2-3 వేల మంది వచ్చి ఇదే ఇప్పుడు మీ ఎదురుగానే కనపడుతారు పెద్ద మనుషులు. వీళ్ళు ఎవరి డబ్బులు ఇస్తే వస్తారు, ఏమి అభిమానం. ఇంటి పక్కనే మా ఊర్లో మీటింగ్ అవుతుంది, మా జాగాలో మీటింగ్ అవుతుంది. కేసీఆర్ మా కాడికి వస్తారు. గతంలో మీటింగ్ పోవాలంటే ఎక్కడో మేము బస్సులో పోయి చూసేది. మా ప్రాంతంలో అయితే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఏ రైతుకు కూడా రూపాయి 1280 ఎకరాలు, ఇంకా 300 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకు సరిపోయే అవకాశం ఉంది కాబట్టి మాకు సరిపోయింది మేము తీసుకున్నాం. రైతులు కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చినాకనే మేము గుక్క నీళ్ళు తాగినాం, మాకు రైతు బంధు వచ్చింది, పెట్టుబడి ఇచ్చిండు, మేము చల్లగా బతికినాం, మా భూములకు విలువ వచ్చింది, తెలంగాణకు విలువ వచ్చింది, మాకు ఒక విలువ వచ్చిందని ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు. మీ లెక్క నా అర్ధరాత్రి పూట బుల్లిలో పెట్టి 100
ఎకరాల చెట్లు కూలగొట్టలేదు. మీ లెక్క ఇప్పుడు కూడా చెట్లు కూలగొట్టని చెప్తున్నారు. కొన్ని సన్నాసులు చూడండి, అక్కడ పెద్ద పెద్ద చెట్లు చెట్ల కింద ఉంటే మా కార్యకర్తలు కూర్చుంటారు కదా. ఒకటి నువ్వు అరెస్ట్ చేసినా, నువ్వు కంచెలాడ్డ పెట్టినా, నువ్వు కంచెలు బీకినా అని చెప్పుకున్న సన్నాసివి నువ్వు ఏం చేసినా, ఎన్ని బారికేట్లు పెట్టినా బద్దలు కొట్టకుండా ఈడ సభా ప్రాంగణానికి గులాబీ జన సముద్రం రేపు ఖచ్చితంగా వస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అవగాహన లేదు. ఇంకా అని తిట్టి కేసీఆర్ తిడితే పెద్దోడు అవుతాడు. పెద్దోడు కాదు, పనికి మాలినోడు అవుతాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా రేపు ఇక సముద్రం, గులాబీ సముద్రం కనపడుతుంది. రైట్. అదే ఇది ఇక్కడ మొత్తం కూడా మొత్తం ఇక్కడికి రేపు పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు. ఇక్కడికి మా పార్టీ ఇప్పుడు మీలాగా కాంగ్రెస్ పార్టీ లాగా చెట్లు కూల్చడం కావచ్చు, కంచెలు బద్దలు కొట్టడం కావచ్చు, ఇలాంటివన్నీ కాకుండా మేము ఎక్కడున్నటువంటి చెట్లు అక్కడనే ఉంచినాం. ఇక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం మొత్తం కూడా చెట్లను ఎక్కడికక్కడ ఉంచి అవన్నీ వదిలేసి ఈరోజు మన వచ్చినటువంటి జనాలు కూర్చోడానికి నీడకు అవసరం వస్తాయని చెప్పి చెట్లు కూడా ఒక్క చెట్టును కూడా ఈ భూమిల నుంచి తీయలేదని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఒక 2000 మంది వాలంటీర్లను పెట్టి ఒక పక్క వాటర్ ప్యాకెట్స్, ఇంకో పక్క మజ్జిగ ప్యాకెట్స్, దాంతోపాటుగా ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసి అన్ని అందుబాటులో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచి ఏ ఒక్కరికి చిన్న హాని జరగకుండా సభ ఏర్పాట్లు అయితే మేము చేస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు రేపు హెలిప్యాడ్ కోసం కూడా సర్వం సిద్ధం చేశారు అక్కడ. ఇంకో పక్క ఇక్కడ మొత్తం ట్రాఫిక్ కూడా ఏ ఆటంకం కలగకుండా ఎక్కడికక్కడ మొత్తం సర్వం సిద్ధం చేసి దాదాపుగా ఒక 1100 ఎకరాలకు పైగా ట్రాఫిక్కి అంటే ఈ పార్కింగ్కి వాడుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉన్నది. ఈ 1100 ఎకరాల్లో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళని అక్కడి సైడే పార్కింగ్కి అనుమతి ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఒక సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి, దాంతోపాటుగా ఇక్కడ భువనగిరి, నల్లగొండ దానికి సంబంధించి ఇటు సైడ్ వస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇటు సైడ్ చూస్తే ఇక్కడ సిద్దిపేట నుంచి కావచ్చు, గజ్వేల్ నుంచి కావచ్చు, దాంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు ఇటు సైడే పార్కింగ్ చేసినాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుంది ఈ సభ అనంతరం అనేది కూడా ఒకసారి మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.